న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిసి ములాఖతయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో కేసులు నమోదు చేసి పాత పీటీ వారెంట్లను తెరపైకి తెచ్చి బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. వైద్య నివేదికలు సమర్పించినా ప్రభుత్వం మానవత్వం చూపడం లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కామిరెడ్డి ధైర్యం కోల్పోలేదని, పార్టీపై ఆయనకు ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాలనలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ఆనవాయితీగా మారిందని, తనపై ఇప్పటికే 26 కేసులు నమోదు చేశారని, మరిన్ని కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు అందించిన గుండె ధైర్యంతో ఎలాంటి ఒత్తిళ్లొచ్చినా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల గూడూరులో దళితుడిపై జరిగిన లాకప్ వేధింపుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు రావడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులను వేధిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను, నాతో పాటు నా సోదరుడు మాజీ శాసనసభ్యులు సంజీవయ్య గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు అనేటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని అక్రమ కేసులో జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ములాఖతులో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఒకసారి ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరొక పీటీ వారెంట్ వేశారు. ఆ తర్వాత మూడవ పీటీ వారెంట్ ఎప్పుడో పాతది ఒకటి తీసుకొచ్చి దానిలో ఇది ఈయన పాత్ర ఉంది అని చెప్పిన ఒక కన్ఫెషన్ తీసుకుని ఈరోజు ఆయన్ని ముద్దాయం చేసి ఈరోజు రకరకాలుగా కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది బెయిల్ కోసం. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయన పరామర్శించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము అందరం వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఇదే పాపం రెడ్ బుక్ పాలనలో లోకేష్ అనుకుంటున్నటువంటిది, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అరెస్టుతోనో జైలుతోనో భయపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఒకసారి సత్యనారాయణ రెడ్డి గారిని చూస్తే సత్యనారాయణ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నాడు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయనలో ఎక్కడా కూడా ఆయనకున్నటువంటి నమ్మకం సడలలేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధేయత పట్ల కానీ, తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకున్నటువంటి ప్రతికూలత కానీ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా అదే రీతిలో ఆయన పందాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఈరోజు మేమేదైనా సరే మాట్లాడినా మాట్లాడకపోయినా, ఏది చేసినా చేయకపోయినా ఈరోజు అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి దాదాపుగా నా మీద ఇప్పటికీ 25-26 కేసులు పెట్టారు. మరలా కూడా ఇంకా కేసులు పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏది మాట్లాడినా పోలీసుల ముందు వెళ్ళి మీరు అన్యాయం చేశారని చెప్పి ఎదిరించినా అది కేసు అవుతుంది, నేరం అవుతుంది. అంటే పోలీసులు తీసుకువెళ్ళొచ్చు, వేసి కొట్టొచ్చు, వాళ్ళని హింసించవచ్చు, అన్ని రకాలైనటువంటివి చేసినా కూడా చివరికి వచ్చేటప్పటికి కేసు బనాయిస్తున్నారు. అందుకనే ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని, గూడూరుకు సంబంధించినటువంటి సిఐని, రూరల్ ఎస్ఐని, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అని వాళ్ళందరినీ కూడా హైకోర్టు పర్సనల్ అపీరెన్స్ ఇచ్చింది. అంటే పరిస్థితి ఏర్పడింది. దాని అర్థం ప్రైమా ఫేసి కేసు ఉంది కాబట్టి మీరు తప్పు చేశారు, హింసించారు, లాకప్ హింస జరిగింది, లాకప్లో వేసి కొట్టారు, ఒక దళితుడిని వేసుకొని కొట్టారు, కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా మీరు అవసరం ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి హైకోర్టు ఎస్పీ గారికి డైరెక్షన్ ఇస్తూ, ఎస్పీ గారితో సహా ఎవరైతే చేయి చేసుకున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ దళితుని తీసుకొచ్చి వాళ్ళ కొడుకు ఏదో ఫ్లెక్సీ కోసేసాడని చెప్పి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కోర్టులు ఇంట్లో కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో మీరు చేసేటువంటి తప్పులు అన్నీ కూడా మరలా చెప్తున్నాం. మీరు ఏ విధంగా అనుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా మా ఆలోచన విధానంలో కానీ, మేము పోయేటువంటి పోకడలో కానీ మార్పు రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం ధైర్యంగా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం గుండె ధైర్యం. కాబట్టి ఆ గుండె ధైర్యంతో మేము ముందుకు వెళతాం. మీరు ఎన్ని రకాలైనటువంటి కేసులు పెట్టినా మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది, ఎవరిని ఏ విధంగా మాట్లాడాలో తెలియలేదు. మా వాళ్ళు మీకు ధీటుగా సమాధానం చెప్తున్నారు. ప్రజల్లో మీ పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. దానివల్ల మీరు దాని నుంచి బయటపడడానికి మా వాళ్ళని తీసుకెళ్ళి ఎవరైతే మాట్లాడితే వాళ్ళని కొట్టాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, రకరకాలుగా హింసించాలా, వాళ్ళ నోళ్ళు ముయ్యాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎక్కడా జరిగేటువంటి పరిస్థితి ఉండదు. మీరు అణగదొక్కాలని ఆలోచన చేసే కొంది మా వాళ్ళు పైకి ఎగబాకుతారు తప్ప అణిగి మణిగి ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయస్థానాల ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి చేస్తాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా చెప్తున్నాం, ఎవరైతే
అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సానుభూతి పరులను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా తప్పనిసరిగా విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించే చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు కూడా మామూలుగా ఈ సమాజం చూస్తుంది ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ, సత్యనారాయణ రెడ్డి పాపం వయసు ఉన్నటువంటి వాడు, అనేక రకాలైనటువంటి ఈరోజు వ్యాధులు ఉన్నటువంటి వాడు, హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి వాడు, హాస్పిటల్కి సంబంధించినటువంటి రికార్డు కూడా ప్రొడ్యూస్ చేశారు. కానీ ఈ పోలీసులకి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమాత్రం కనికరం లేకుండా ఆ వయసులో ఆయన తీసుకొచ్చి దాదాపుగా 2 నెలలు ఈ రోజుకి ఇంకా పాపం ఆయనకి బెయిల్ రాకుండా రకరకాలైనటువంటి కేసులు ఇవ్వడం, అడ్డుకోవడం, సిడీ ఫైల్స్ పంపించకుండా అడ్డుకోవడం, చివరికి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద, సంజయ్ గారి మీద ఒక అక్రమ కేసు పెడితే హైకోర్టు దాని మీద స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వడం, కింద కోర్టు బెయిల్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానాల పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ అధికార పార్టీ నాయకులు చేసేటువంటి ఆగడాలు కానీ న్యాయ వ్యవస్థ ద్వారా మేము తప్పనిసరిగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ఎవ్వరం కూడా భయపడేది లేదు, జడిసేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం. అందుకనే ఈరోజు మహానాడు నెల్లూరులో ఏర్పాటు చేస్తే, నెల్లూరు జిల్లా వీక్గా ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టారు. నెల్లూరు జిల్లాలో మహానాడు పెడితే నెల్లూరు జిల్లాలో ఎంత ఉద్దిగ్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని అంటే, దానికి సంబంధించి ఒక దగ్గర ఎక్కడ పెట్టాలనే దగ్గర ముందు కొట్లాడుకున్నారు. ఆ మాట మేము చెప్తే, మీరు ఎక్కడ పెట్టాలనే దగ్గర కుమ్ములాడుకుంటున్నారు కదరా బాబు, ఏం మహానాడు జరుపుతారు మీరు అంటే రోజుకు ఒకరిని పెట్టి తిట్టిస్తున్నారు మమ్మల్ని. గోవర్ధన్ రెడ్డికి ఏం సంబంధం అంటే, ఎందుకు సంబంధం లేకుండా పోద్ది? మీరు 10కి 10 స్థానాల్లో ఓడిపోయేటువంటి వాళ్ళు మీరు. కాబట్టి 10కి 10 మీరు ఓడిపోతారు. 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కందుకూరు గెలుస్తాం, 11 గెలుస్తాం, 2 పార్లమెంట్ గెలుస్తాం అంటే దానికి రోజు ఒకరిని పెట్టి అన్ని ఊడిపోయిన నాగేళ్ళన్నీ బయటకు వస్తున్నాయి. వచ్చి ఒక్కొక్క రోజు ఎరగదీస్తున్నారు మైకుల దగ్గర, అదట్ట ఇదిట్ట అని చెప్పి వాడని కింద ఆ మాట్లాడినటువంటి వ్యక్తుల కింద ఉండేటువంటి చూస్తే ఒక వారం రోజులు అన్నం తినడానికి కూడా బుద్ధి పుట్టదు వాళ్ళకి. అంత దరిద్రంగా, అంత భయంకరంగా నెటిజన్లు వాళ్ళ గురించి కామెంట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇకనైనా మీరు అవి చూసి బుద్ధి తెచ్చుకోండి. మీ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజల్లో ఆలోచన చేయండి. కాబట్టి ఖచ్చితంగా మేము మరలా చెప్తున్నాం, మీరు 100 మహానాడు జరుపుకున్న ఈ 3 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, పెట్టని కోట లాంటిది. నెల్లూరు జిల్లాలో కందుకూరుతో కలిపి 11 నియోజకవర్గాలు గెలుస్తాం. దాంతోపాటు 2 పార్లమెంట్ గెలుస్తాం. చంద్రబాబు నాయుడు వచ్చిపోయినంత మాత్రాన మైనస్ తప్ప, చంద్రబాబు నాయుడు పాదం పెడితే ఈరోజు మనం చూసాం పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఎక్కడెక్కడైతే చంద్రబాబు నాయుడు తిరిగాడో పోయిన తుడిచిపెట్టుకుపోయింది. ఏఐడిఎంకే అక్కడ కూటమి ఎన్డీఏ తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు నెల్లూరులో పెట్టినంటే నెల్లూరు జిల్లా మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టు లెక్క. కాబట్టి మీరైనా ఒకసారి చెప్పి ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటించకుండా ఉంటే ఎన్నో మీకు ఏదైనా ఓట్లు వస్తాయి. లేకపోతే మీరు గెలిచే దేవుడు అసలు మీరు డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు వస్తారు. చంద్రబాబు నాయుడు ఏం ఉద్ధరిస్తే మహానాడికి జనం తరలి వస్తారు. ఇప్పటి నుంచే టార్గెట్లు ఇచ్చుకుంటున్నారు, అది దీన్ని ఎంత ఇవ్వాలా, ఎంతమందిని రావాలా, ఎంతమందిని తీసుకురావాలని చెప్పని. కాబట్టి మీ పనులు మీరు కానివ్వండి. ఏది ఏమైనా ఒకే విషయం చెప్తున్నా, దీనికి సంబంధించినటువంటి దానిలో మాకు ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టత ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తాం. ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినా, భయపెట్టినా, బెదిరింపినా ఆ బెదిరింపులకు లొంగేటువంటి పరిస్థితి ఉండదు. చివరికి మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీడియాకు కూడా ఈరోజు మీడియాకి సంబంధించినటువంటి మిత్రులను కూడా కలిసి వచ్చాం. లోపల ఉన్నాడు పాపం యూట్యూబర్ పెట్టుకున్నటువంటి రమణారెడ్డి. ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆయన మీద ఒక 5 కోట్ల రూపాయల దావా, ఆయనకి సంబంధించినటువంటి నకిలీ విలేకరు అని చెప్పి ఏదేదో పెట్టి రకరకాలైనటువంటి సెక్షన్లు బనాయించి పెట్టారు. కాబట్టి మీడియా కూడా ఏదన్నా వార్తలు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మీరు కూడా టార్గెట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు బహుశా బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి పాలన ఉండదు. ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితులు చవిచూసి ఉంటాయి. ఎమర్జెన్సీ కన్నా బ్రిటిష్ పాలన కన్నా దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పాలన తయారైందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, మీ రెడ్ బుక్ పాలన అనేటువంటిది ఏమాత్రం మాకున్నటువంటి ధైర్యాన్ని 1% కూడా ఎక్కడా కూడా తగ్గేది ఉండదు. దాన్ని మా నుంచి మాకున్నటువంటి నమ్మకం, విశ్వాసం ఏదైతుందో, ప్రజల పట్ల నమ్మకం, విశ్వాసం, బాధ్యత వ్యవహరించాల్సినటువంటి విషయాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని రకాలైనటువంటి అరాచకాలైనా, ఎన్ని రకాలైనటువంటి అక్రమాలైనా, ఎన్ని రకాలైనటువంటి అక్రమ కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సత్యనారాయణ రెడ్డి గారిని పరామర్శించి వచ్చాం. సత్యనారాయణ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా త్వరలోనే న్యాయస్థానం సానుకూలంగా స్పందించి బెయిల్ మంజూరు చేసి సత్యనారాయణ రెడ్డి బయటకు వస్తాడని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఆ కుటుంబానికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తాం. ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.